విశాఖపట్నం ఐటీ రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఐటీ పెట్టుబడుల కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో విశాఖ మరో ప్రధాన టెక్నాలజీ హబ్గా ఎదుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాల వల్ల ప్రపంచ స్థాయి సంస్థలు విశాఖ వైపు దృష్టి సారిస్తున్నాయి. ఇటీవల ప్రపంచ ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని విశాఖలో పెట్టుబడులు పెట్టే దిశగా ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ సంస్థ గ్లోబల్ సీఈఓ ఐమన్ ఇజ్జట్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, భారీ స్థాయిలో ఉద్యోగాల సృష్టి వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విశాఖలో ఏర్పడుతున్న ఐటీ ఎకోసిస్టమ్ గురించి మంత్రి లోకేష్ వివరించినట్లు సమాచారం. విశాఖలో ఇప్పటికే ఐటీ రంగానికి అనుకూల వాతావరణం ఏర్పడుతోందని, మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన వివరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో ప్రారంభం కావడం, పోర్టు సౌకర్యాలు, ఐటీ పార్కులు, కనెక్టివిటీ వంటి అంశాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆసియాలోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయనున్న ప్రణాళికల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ డేటా సెంటర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు, డేటా పాలసీలో మార్పులు వంటి విషయాలను కూడా లోకేష్ వివరించినట్లు సమాచారం. ఇక ఇప్పటికే ప్రభుత్వ ఐటీ సంస్థలైన కాగ్నిజెంట్ మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా విశాఖలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ సంస్థలు డెవలప్మెంట్ సెంటర్లు, గ్లోబల్ డెలివరీ యూనిట్లు, డిజిటల్ ఇంజనీరింగ్ విభాగాలను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలు ప్రారంభమైతే వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో క్యాప్జెమిని విశాఖలో అడుగుపెడితే ఐటీ రంగంలోకి మరింత ఊతం లభించనుంది. సంస్థ విశాఖలో సుమారు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, క్లౌడ్ సర్వీసులు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 1967లో ఫ్రాన్స్లో ప్రారంభమైన క్యాప్జెమిని ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల రంగంలో కీలక స్థానాన్ని సంపాదించింది. ప్రస్తుతం ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.4 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో దాదాపు 2 లక్షల మంది భారత్లోనే పనిచేస్తున్నారు. స్ట్రాటజీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, క్లౌడ్ టెక్నాలజీ, డేటా అండ్ ఏఐ, డిజిటల్ ఇంజనీరింగ్, ఎంటర్ప్రైజెస్, ప్లాట్ఫామ్స్, మేనేజ్మెంట్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో హైదరాబాద్, చెన్నై, ముంబై, పూణే, నోయిడా, గురుగ్రామ్, కోల్కతా, భువనేశ్వర్ వంటి నగరాల్లో క్యాప్జెమిని కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇప్పుడు విశాఖలో కూడా తమ సేవలను విస్తరించే దిశగా సంస్థ ముందుకు రావడం విశాఖ ఐటీ రంగానికి కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యల వల్ల విశాఖపట్నం ఐటీ మ్యాప్లో వేగంగా ఎదుగుతున్న నగరంగా మారుతోంది. గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలతో పాటు ఇప్పుడు క్యాప్జెమిని కూడా వస్తే విశాఖ దక్షిణ భారతదేశంలో మరో ప్రధాన ఐటీ హబ్గా రూపుదిద్దుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం తర్వాత ఈ పెట్టుబడులు మరింత వేగం అందుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.